బాగా చేశాడు. మూవీలో భాగ్యశ్రీ యాక్టింగ్ బాగుంది. తమన్ మ్యూజిక్ అండి అసలు మేము కళ్ళు మూసుకొని చూడండి సినిమా. తమన్ మ్యూజిక్ ఇనుకుంటూ అసలు వినొచ్చు సినిమాని. ఈజీగా కంబ్యాక్ అండి. తెలిసినంత వరకు హెల్లో తర్వాత ఈ మూవీ మధ్యలో ఏజెంట్ అవన్నీ తీసేయండి. అసలు ఇది అసలు సినిమా అంటే ఇది ఈజీగా ట్విస్ట్లు అండి. ట్విస్ట్లు మేము డిసప్పాయింట్ అవుతాం అనుకున్నప్పుడు ట్విస్ట్ వేస్తాడు. మామూలు ట్విస్ట్ వేయట్లేదు అసలు. కళ్ళు అంటే ట్విస్టుల మీద ట్విస్ట్లు మాకు అసలు అర్థమే కాలేదు. అసలు ఎన్ని ట్విస్ట్లు వేసాడంటే అసలు చూడండి, మీరు చూడండి, పక్కా చూడండి. తమన్ మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు. భాగ్యశ్రీ యాక్టింగ్, అఖిల్ గారి యాక్టింగ్ షాక్ అయిపోయాను నేను. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అఖిల్ మంచి మూవీ తీసాడు. ఆఫ్టర్ హలో అయితే ఇదే మంచి మూవీ అంటా నేను. డెఫినెట్లీ ఇప్పుడు దాకా కెరియర్ లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఎంట్రీ అంతా ఎంట్రీ బాగా ఇచ్చారు అఖిల్ కి. దాని తర్వాత కొంచెం మధ్యలో 10-20 మినిట్స్ బోరింగ్ గా ఉంది. మళ్ళీ తర్వాత ట్విస్ట్, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్, ఎండింగ్ లో ట్విస్ట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అసలు క్రేజ్. ఒక్క సెకండ్ మేము ఇంకా రిలాక్స్ అవ్వలేకపోతాం. ముందు ట్విస్టుల మీద ట్విస్ట్ వచ్చేస్తున్నాయి. ఇలా సీట్లు అయితే కూర్చోలేకపోతాం మేము. చాలా బాగుంది అసలు. షాక్ మీద షాక్స్. అయ్యగారే నెంబర్ 1. మేము డిసప్పాయింట్ అవుతాం అన్నప్పుడు ట్విస్ట్ వేసేస్తున్నాడు. చాలా ట్విస్ట్ వేసాడు. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఈజీగా కంబ్యాక్ అనొచ్చు. అఖిల్ కి ఈజీగా కంబ్యాక్ అనొచ్చు. ఈజీ హిట్ అండి. కళ్ళు మూసుకొని చెప్పచ్చు ఇది హిట్ అని. ఈజీగా పక్కా 100%. సినిమాలో అయితే ఎక్కువ అఖిల్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. లాస్ట్ లో ట్విస్ట్ కూడా చాలా బాగా పెట్టారు. అసలు సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే తమన్ మ్యూజిక్ అసలు చాలా బాగా కొట్టాడు. తమన్ అయితే అసలు బండోడే